హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేమైతే ఈరోజు బుర్జ్ ఖలీఫాకి వచ్చినాము. బుర్జ్ ఖలీఫా బయట నుంచి చూడటమే కాదు, పైకి పోదామని వచ్చినాము 124 ఫ్లోర్కి. అంతలోపలే బయట ఫౌంటైన్ స్టార్ట్ అయింది. ఈ ఫౌంటైన్ అయితే కొత్తగా ఓపెన్ చేసినారు, అంటే ఓపెన్ చేసినారు. అక్టోబర్ 1, 2 ఆ టైంలో పోయినాం మేము. 2 నా బర్త్డే, నా 30th బర్త్డేకి మేము బుర్జ్ ఖలీఫా ఎక్కడానికి పోయినాము. ఆ లోపలే ఇక్కడ బయట ఫౌంటైన్ ఓపెన్ అయింటే ఫౌంటైన్ కూడా చూడడానికని నిలబడుకొని ఉన్నాము. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. అది చూడండి ఎంత మంది జనాలు. ఇదంతా దుబాయ్ మాల్. బయట చూడండి అసలు ఇసుకేస్తే రాలినంత జనము ఈ ఫౌంటైన్ చూసేదానికి. రినోవేషన్ చేసి స్టార్టింగ్ డేస్ ఇట్టుండరా లేకుంటే రోజు ఇట్నే ఉంటారో తెలీదు. ఇది అక్టోబర్ 1వ తేదీ ఓపెన్ చేసినారు. మేమైతే 2వ తేదీ పోయినాము. లాస్ట్ డే ఆ ఫౌంటైన్ రోజు కూడా పోయినాము. అది కూడా నా ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే నేను పైన లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. అది చాలా క్లియర్గా వీడియో తీసుకున్న ఆ రోజు. ఈ రోజు అయితే నాకు అసలు నిలబడడానికి కూడా స్థలం లేదు, అంతమంది జనాలు ఉండరు. ఈసారి అయితే ఓపెన్ అయిపోయినాక వాటర్ ఎక్కువ హైట్ పోతాయి, బాగుంది. కానీ 1 మినిట్ కంటే ఎక్కువ లేదు. రెండుసేపు నిలబడుకున్నాము ఆడ, అయినా కానీ మాకేం సరిగా కనిపించలే. పిల్లలకైతే అస్సలు కనపరాలే. ఇంకా మళ్ళీ మేము బుర్జ్ ఖలీఫా పైకి పోయడానికి ఇది ఎంట్రన్స్. మేమైతే సమ్మర్ వెకేషన్కి ఇండియాకి పోయి మళ్ళీ దుబాయ్కి వచ్చేసినాము. దుబాయ్లో కొన్ని వీడియోలు ఉంటాయి, ఇండియాలో కొన్ని వీడియోస్ ఉంటాయి, అటు ఇటుగా పెడతా ఉంటా. బుర్జ్ ఖలీఫా అనేది వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. ఇది ప్రపంచంలో కల్లా అతి ఎత్తైన బిల్డింగ్. దీన్ని అయితే 2004లో స్టార్ట్ చేసి 2010లో పూర్తి చేసినారు. దీన్ని అయితే ఫస్ట్ బుర్జ్ దుబాయ్ అని పిలిచేవాళ్ళు. మళ్ళీ అబుదాబి కింగ్ అయినటువంటి ఖలీఫా బిన్ జాయద్ అల్ నయాన్ అనే పేరు మీదుగా బుర్జ్ ఖలీఫా అనే పేరు మార్చేసినారు. అబుదాబి అనేది క్యాపిటల్ ఆఫ్ యుఏఈ. అప్పుడున్న కింగ్ ఈ బుర్జ్ ఖలీఫాకి బాగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చినాడంట. అందుకని పేరు మార్చేసి బుర్జ్ ఖలీఫా అని ఆ కింగ్ పేరు మీద బుర్జ్ ఖలీఫా అనే పేరు పెట్టినారంట. బుర్జ్ ఖలీఫాలో 163 ఫ్లోర్స్ ఉన్నాయి. మేమైతే 125 ఫ్లోర్కి పోతా ఉండము. 125 ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1 మినిట్లో పోతుంది లిఫ్ట్. అంత ఫాస్ట్గా పోతుంది. అసలు అటు ఇటుగా షేక్ కావడం కానీ భయపడడం కానీ మనం భయంగా అని అస్సలు అనిపించదు. కాకపోతే మనం ఫ్లైట్ ఎక్కిన పాటనే చెవులు జిమ్ అని దిమ్మి ఎక్కుతాయి కదా, అట్టు అనిపించింది అంతే. పైన 125 ఫ్లోర్లో స్టార్ట్ అయిన లిఫ్ట్ కరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చినాక ఓపెన్ అవుతుంది అంతే. మధ్యలో ఎక్కడ స్టాపింగ్ ఉండదు, ఏముండదు. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెంబర్ మారిపోతాను చూడండి. అంత ఫాస్ట్గా పోతుంది, అంత ఫాస్ట్ కిందికి వస్తుంది. మేము పైకి పోయిన తర్వాత కూడా చాలా బాగునింది. ఎంత బాగునిందో వ్యూ, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 125 ఫ్లోర్కి కరెక్ట్గా 1 నిమిషంలో పైకి పోతాం, కరెక్ట్గా 1 నిమిషంలో కిందికి వచ్చాం. అంత ఫాస్ట్గా లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ ఎక్కడానికి కూడా ఎంతమంది జనాలు లైన్లో ఉంటారో. కానీ ఇక్కడ సిస్టమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అస్సలు ఎంత క్రౌడ్ ఉన్నా బాగా మెయింటెనెన్స్ ఉంటుంది. బాగా అసలు ఇబ్బంది పడకుండా పైకి పోతాము, కిందికి వస్తాము. మేమైతే పైకి పోయినాము. పైనుంచి వ్యూ అయితే చాలా బాగునింది. 125 ఫ్లోర్ నుంచి సిటీ అంతా కనపడుతుంది. ఈ బుర్జ్ ఖలీఫా కూడా టైమింగ్స్ని బట్టి రేట్ ఉంటుంది. సన్ రైజ్ టైంలో ఒకటి, సన్సెట్ టైంలో ఒకటి, డే టైంలో ఒకటి, నైట్ టైంలో ఒక రేటు, ఇట్లా రకరకాలు ఉంటాయి. మేమైతే నైట్ పోయినాము 7-7:30 ఆ టైంలో. చాలా బాగా అనిపించింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం కింది నుంచి ఫౌంటైన్ చూసింది, ఇప్పుడు పైన నుంచి కూడా కనపడుతుంది. పైన నుంచి వ్యూ బాగుంది. పక్కనే నిలబడుకొని ఫౌంటైన్ చూసే బాగుందో కామెంట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా కనపడుతుంది సిటీ అంతా.
పైన ఒక ఫ్లోర్ అంతా షాపింగే, 125 ఫ్లోర్ అంతా షాపింగ్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఈ షాపింగ్లో టీ షర్ట్లు, బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన ఫ్రిడ్జ్ బ్యాడ్జ్లు, పౌచ్లు, అన్ని ఫోటోలు, లోగోలు ఉండేటి అన్ని రకరకాలు ఉన్నాయి. కానీ రేట్లు మాత్రం అగ్గి గుడిచిపోతాయి, అంత రేట్లు ఉన్నాయి. పైన ఒక్కొక్క టీ షర్ట్ 85 dirhams అంట, చాలా రేట్ ఎక్కువ. ఇంకా మేము కిందికి వచ్చేసరికి మళ్ళీ ఫౌంటైన్ ఉన్నింది. పైన మేము పోయినప్పటికీ ఫౌంటైన్ ఉన్నింది, మళ్ళీ మేము కిందికి వచ్చేసరికి ఫౌంటైన్ ఉన్నింది. ప్రతి అర్ధ గంటకు ఒకసారి ఫౌంటైన్ ఉంటుంది. నా 30th బర్త్డే మాత్రం దుబాయ్లో ఈ విధంగా జరుపుకున్నా. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిందా అని నేను ఒక 30 ఏళ్ళకు దుబాయ్కి చేరుకొని ఒక వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో నా బర్త్డే చేసుకున్నా. దీని అంతటికి కారణం మా ఆయనే, ఆ భగవంతుడి దయ. బిగ్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. ఇలాంటి బర్త్డేలు నా జీవితంలో మరెన్నో జరుపుకోవాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా మా భగవంతుని కోరుకుంటా. ఈసారి మాత్రం కింది నుంచి పక్కనే నిలబడుకొని వీడియో తీసుకోగలిగిన. లాస్ట్కి నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక ½ minute ఉన్నింది అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.